ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. పునరుద్ధరణైన యేసుక్రీస్తు నామమున మరణం జయించిన క్రీస్తు యేసు దీవెనలు మనందరిపై మెండుగా వర్షింపచేసి ఆనంద తైలంతో అభిషేకించునుగాక. ఆమేన్. ఏప్రిల్ 6వ తేదీ 2026 ఈస్టర్ తర్వాత రోజు సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు పునరుద్ధరణ వాక్య వాగ్దానం. ప్రియమైన దేవుని జనాంగమా, 40 రోజులు శిల్వ శ్రమల ధ్యానములలో ఉపవాస దీక్షలను సంపూర్ణంగా ముగించుటకు తన ఆత్మబలముతో పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో మనల్ని ఆశీర్వదించి కాపుదల ఇచ్చి బలపరిచి శక్తినిచ్చి తన దీవెనల వర్షం కుమ్మరించిన దేవాది దేవునికి వందన మరణాతలు తెలుపుదు. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆమేన్. ప్రియమైన దేవుని జనగమ, పునరుత్థానుడైన యేసుక్రీస్తు లేచినాడని ఎంతో ఆనందముతో ఆయన గృహములలో ప్రవేశించి ఆరాధించి కీర్తించిన మనం 40 రోజుల ద్వారా సమస్యల నుండి లేపి ఉన్నంతగా దీవెనలిచ్చుచున్న దేవుని పట్ల నమ్మకమైన ఇదే విశ్వాసం కొనసాగించుచు మనం పొందిన ధ్యాన స్థితిని కాపాడుకుంటే ఏ దుష్ట శక్తి పన్నాగములు ఏమి చేయగలవు? శిల్వ ధ్యానముల ద్వారా పొందిన ఆశీర్వాదములు పోగొట్టుకోకుండా రెట్టింపు చేసుకునే విధంగా జాగ్రత్త పడాలనేది దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు వారి పేరిట కోరుచున్నాము. యేసుక్రీస్తు లేచిన తర్వాత యూదా అధికారులే కాక యూదా ప్రజలకు కూడా శిష్యులు భయపడిరి. యేసు ప్రభువు వారితో ఉండగా దేని విషయంలో వారికి చింత ఉండేది కాదు. ఎందుచేతననగా చెంత యేసు ప్రభు వారు ఉండినారు. ఆయన చనిపోయిన తర్వాత 2వ దినమున అనగా శనివారము మౌన దినము. ప్రభువు మరణించిన సమాధిలో ఉండగా వారికి ఎంతో భయం బాధతో దేవునికి ప్రార్థనలు చేశారు. 3వ నాడు ఆదివారం నాడు అయితే యేసుక్రీస్తు లేచినాడని పట్టణమంతా ఆనందముగా ఉన్నది. కానీ వీరు జయోత్సాహం చేయలేకపోయారు. ఎందుకంటే యూదారాజ్య పరిస్థితులు అలా ఉన్నవి. సైనికులు వారిని కొట్టి యేసు దేహాన్ని శిష్యుల సమాధిలో నుండి ఎత్తుకుని పోయినారని మతాధికారులు చెప్పిన మాటలన్నీ వారు రాజ్యాధికారులకు చెప్పినందున ఆ రాజ్యంలో శిష్యులను హతమార్చాలని సైనికులే యూదా ప్రజల యొక్క ఆలోచన అయినది. అందుకోసం వారు వెతుకుతున్నారు. యేసు దేహము అక్కడ లేదు, వీరితో యేసు లేడు. మరి వారికి ఎంత భయం ఉంటుంది? అయ్యో, శిష్యులు ఎంత లాయమాన పరిస్థితిలో పడిపోయిరి. ఇటు యేసు లేచినాడని ఆనందము, అటు యూదుల భయం. ఈ పరిస్థితిలో ఇంటి తలుపులు మూసుకుని ఉండగా తలుపులు ఏమీ కొట్టకుండానే నేరుగా యేసయ్య వారి మధ్యకు వచ్చి నిలిచి సమాధానము కలుగునుగాక అని చెప్పగా ఒకసారి ఆనందము ఆవరించినది, భయం పోయినది, ధైర్యం కలిగింది, సమాధానం వచ్చినది, నెమ్మది కలిగి వారిలో దైవశక్తి ప్రవహించింది. అందుకే మనము దేనికి భయపడవద్దు. ఏ భారమైనా ఎంత గొప్ప సమస్య నుండైనా పరిష్కారం ఇచ్చి సురక్షితంగా సమాధానము కలిగించేవాడు యేసయ్య. సమస్య వచ్చినప్పుడు మనము కూడా తలుపులు మూసుకుని వాళ్ళు లేరు అని చెప్పేస్తాం. కాకపోతే భయపడి తప్పించుకుని కూర్చుంటాం. ఏ సమస్య అయినా, గందరగోళమైనా, ఏ విపత్తు అయినా దేవునిని ప్రార్థిద్దాం, ఆయనను ఆహ్వానిద్దాం, ఆయన చేతికి అప్పగిద్దాం. అందుకే మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడమని అడిగారు. దేవుడు అలనాడు శిష్యులకు కనబడి మాట్లాడి సమాధానం కలుగునుగాక అని చెప్పారు. అట్టి విశ్వాసము మనము కూడా కొనసాగించుకుంటూ ఎన్ని విపత్తులు వచ్చినా ధైర్యముగా దేవా కనబడి సమాధానము కలుగు చేయమని అడుగుదాము, ప్రార్థిద్దాం. యేసుని యొక్క దీవెనలు ఈ 40 రోజుల్లో పొందిన మనము ఏ దుష్టుడి యొక్క వలలో చిక్కబడకుండా భయపడకుండా సమాధానము కలిగి ఉండాలి. అట్టి స్థిర విశ్వాసంలో కొనసాగుతూ యేసు నా వైపే చూచుచున్నాడని, నాకు తోడై ఉన్నాడని ధైర్యం కలిగి దేనికి భయపడకుండా, దేనికి దిగులు చెందకుండా మనము చేయుచున్న పనులన్నింటా విజయం ఇచ్చే దేవుని కృపలకై ఆయన నీడలో యేసుక్రీస్తు నామమున స్థిరమైన తలంతులను నింపుకుందాం గాక. ఆమేన్. ప్రార్థన. పునరుద్ధారుడైన క్రీస్తు ప్రభువా, నీ ఆశీర్వాదములను మమ్ములను నింపుచున్నందుకు వందనములు తెలుపుచున్నాము. మీ సన్నిధికి వచ్చిన మేము ఆత్మ వరములతో పరిశుద్ధాత్మ నింపిన కృపలకి వందనములు చెల్లిస్తూ ఇక నుండి మేము వేకువనే మీ సన్నిధికి వచ్చి మాకు కావలసినవన్నీ నెరవేర్చుకునే గొప్ప ప్రార్థనా పరులుగా ప్రార్థనా సహవాసంలో నడుపుమని కోరుచున్నాము. మమ్మల్ని ఆవరించిన అపవిత్రమైన ఆత్మలను లయపరిచి నీ యొక్క దూతలను మాకు తోడుగా ఉంచి ఆదుకోమని వేడుకుంటున్నాం. మా జీవితకాలమంతయు మీ సిలువను ఆసరాగా చేసుకుని నడవగల శక్తిని మాకు దయచేయము.
మా ప్రార్థనలను ఆలకించి వర్ధిల్ల చేయము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు పునరుద్ధరుడైన యేసుక్రీస్తు తన కృపావర్షం మనపై కుమ్మరించి సంపూర్ణమైన ఫలములతో పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.